హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుణశేఖర్. మీరు చూస్తున్నారు మన ఇంటి కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం వాటర్ పంప్ ఎలా ఉంటుంది, దాన్ని ప్లాస్టిక్తో మనం తయారు చేయొచ్చా లేదా, తయారు చేస్తే వాటర్ వస్తాయా లేదా చూద్దాం. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వేస్ట్ పైప్ మొక్కలు తీసుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని సరిసగంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక వైపే కట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వన్ వైపే ఒక సైడే కట్ చేసుకొని, నేను కొత్తగా ట్రై చేద్దామని వాటర్ని హీట్ చేసి, ఆ హీట్ వాటర్తో ఈ ప్లాస్టిక్ లైట్గా మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు సదరపరుస్తాం అనుకున్నాను. అది వర్కౌట్ అవ్వలేదు. కావాలంటే మీరే చూడండి. బాగా నీళ్లు మరగనిచ్చి దాంట్లో దాన్ని వేసాను. వేసి మళ్ళీ దాన్ని సపోర్ట్గా పెట్టి నేను నిల్చుకున్నా. అయినప్పటికీ అది ఆ హీట్కి వంగలేదనమాట. కాబట్టి గ్యాస్ మీదనే మనము హీట్ చేశాను. హీట్ చేసి సపోర్టింగ్కి అలా పెట్టాను. మనకు కావాల్సిన కొలతల్లో మార్క్ చేసుకొని, ఈ డమ్మీ సైజుకి మార్క్ చేసుకొని, దానికంటే కొద్దిగా లోపల కొలతకి ఒక సైడ్ లోపల కొలతకి ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాను. సెకండ్ది, థర్డ్ది వచ్చి మనం లోపల ఫ్రీగా తిరిగేట్టుగా థర్డ్ది, ఫోర్త్ది కట్ చేసుకున్నాను అనమాట. అవన్నీ కట్ చేసుకునేసిన పీసెస్ సపరేట్గా చూపిస్తాను. నేను ఒక్కడనే ఉండడం వల్ల కెమెరాని హ్యాండిల్ నేనే చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం చూపించలేకపోయాను. ఒకే చేతితో కెమెరా హ్యాండిల్ చేస్తూ చేయలేం కాబట్టి. ఇప్పుడు ఇంటూ కొట్టాను కదా, అది ఉండద్దు. టిక్ కొట్టాను కదా, అది ఉండాలి. ఈ విధంగా అన్నీ మార్క్ చేసుకునేసాను. ఇప్పుడు మనకి ఎంప్లర్కి చక్రం కోసం మనం ఒకే సైజు వచ్చేలా పేపర్తో గీసుకున్నా. దీంతో మనం అది కొలతకు తీసుకున్నాం కదా, 8 పీసెస్ కావాలి మనకి. ఆ విధంగా 8 పీసెస్ మార్క్ చేసుకొని, 8 పీసెస్ ఒక్కొక్క పీసు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటిని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకునేసాను. ఆ కట్ చేసిన పీసెస్ని ఇవి చూసారు కదా, ఇవన్నీ మనం ఖచ్చితంగా లేవు కదా, మనం గ్రైండింగ్ మిషన్తో ఖచ్చితంగా రౌండ్ వచ్చేట్టుగా చేసుకున్నాను. ఇప్పుడు చేసుకునేసాను కదా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఆ ఎంప్లర్ ఫిట్టింగ్ కోసం 2, అవుట్ ఇన్ కోసం 2 యూజ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ హోల్స్ వేసుకొని మనకు కావాల్సిన కొలతల్లో కట్ చేసుకొని, ఫస్ట్ కట్ చేసుకున్న మూత అనమాట ఇది. దీనికి బేరింగ్ సెట్ అయ్యేట్టుగా చేసుకున్నా. ఇది వచ్చి సపోర్టింగ్ పీస్ అనమాట. ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది చూద్దాం. వాటర్ లీక్ అవ్వకుండా ఒక రబ్బర్ ట్యూబ్ కట్ చేశాను అనమాట, సైకిల్ ట్యూబ్ అది. ఫస్ట్ ఈ విధంగా హోల్స్ వేసుకొని సైకిల్ ట్యూబ్ సెట్ చేసుకొని, తర్వాత మనం బేరింగ్స్ ఫిట్ చేసాం కదా, అది వేసుకోవాలన్నమాట. అప్పుడైతే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, చెప్తాను. ఈ విధంగా ఫిట్ చేసుకొని మనం బేరింగ్ ఇటు సైడ్కి జారిపోకుండా సపోర్టింగ్ అనేది ఈ పీస్ తీసుకొని పెట్టాను అనమాట. అటు సైడ్ది బేరింగ్తో అనుకునేస్తుంది, ఇటు సైడ్ది బేరింగ్ జారిపోకుండా ఫిట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం స్క్రూస్ వేసి టైట్ చేసేసుకుంటాం. టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇది ఈ విధంగా 4 వైపులో ఫిట్ చేసుకునేసా. ఇప్పుడు దానికి ఎంప్లర్ కూడా ఫిట్ చేశాను, ఎంప్లర్ టైప్కి. ఆ ఎంప్లర్ ప్లేస్కి మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఫెవిక్విక్ కేస్ అంటించుకున్నాను. ఫెవిక్విక్కి ఆ టైట్ అదే వాటర్కి మనకి ఇబ్బంది అవుతుంది కదా, ఊడిపోతాయి. అందుకని సపోర్ట్ కోసం రంప పొట్టు తీసుకున్నాను. దాన్ని మెత్తగా జల్లించుకున్నాను. మెత్త పీసెస్ మాత్రమే జల్లించుకొని మళ్ళీ ఫెవిక్విక్ వేసి, ఆ ఫెవిక్విక్ ఒక్కొక్కదానికి ఆ విధంగా ఇప్పుడు నేను చూపించాను కదా, అదే విధంగా సపోర్ట్గా వేసుకునేసాను అనమాట. అప్పుడైతే నీకు ఎక్కువ తొక్కుడు పడుతుంది, ఊడిపోకుండా ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మళ్ళీ మనం కట్ చేసుకున్న పై డమ్మీ కూడా అదే విధంగానే సేమ్ అలానే అంటించుకునేసాను. మూతకి మనం వాటర్ ఇన్ అవ్వడానికి, వాటర్ అవుట్ అవ్వడానికి 2 హోల్స్ వేసుకొని అది కూడా ఫెవిక్విక్ వేసి అంటించుకునేస్తాను. ఇప్పుడు అది ఇంతకుముందు అంటించింది వచ్చి వాటర్ లోపలికి రావడానికి, ఇది బయటికి రావడానికి అనమాట. అది కూడా అంటించేస్తాను. ఒక్క చేత్తో తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎంప్లర్ని ఆ విధంగా సెట్ చేయాలన్నమాట. ఎంప్లర్ లోపలికి రొటేట్ అయ్యేట్టుగా సెట్ చేసేసాను.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారంటే దీన్ని సైకిల్కి అటాచ్ చేసి వాటర్ వస్తాయో లేదో చెక్ చేసే వీడియో పెడతాను.